వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఆరాధన వర్తమానంలోకి వెళ్ళే ముందు అందరూ తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనమందరమే వర్తమానంలోకి వెళ్దామండి. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన నాన్న, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవ, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, ఈ దినము మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్ని ఇచ్చారు. ఈ భూమి మీద జీవించగలిగేటటువంటి భాగ్యాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మరి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించగలిగేటటువంటి భాగ్యాన్ని కూడా అల్పులమైనటువంటి మాకు మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేనికి పనికిరానటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ అపారమైనటువంటి ప్రేమ చేత మమ్మల్ని రక్షించినాను. మీ సన్నిధిలోకి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నానా చేసినటువంటి కార్యములను నానా జ్ఞాపకం చేసుకునగలిగేటటువంటి సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరి నానా, మరి మా కొరకు ఆయన మరి ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చిన విధానం బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి తండ్రి, మమ్మల్ని అందరినీ మీకు కుమారులంగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో ఆయన ఎంతగానో బలైన విధానం బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణ సమాధి పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఈ దినము మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ సన్నిధిలోకి చేరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రావలసినటువంటి వారిని కూడా మీరే నడిపించమని వేడుకుంటూ తండ్రి, మరి నానా నీ మాటలు చెప్తున్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సిలువ చెంతను మరుగుపరుచుకోమని దేవా, నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీ సహాయము కోరుకుంటూ దేవా, మీ నోటి బూరగా మీరే నన్ను వాడుకోమని దేవా, మీ మాటలను నాకు వినిపించమని తండ్రి, ఆ మాటలను మీ పిల్లలకు చెప్పగలిగేటటువంటి సహాయమును కూడా నాకు దయచేయమని, ఈ ఆరాధన కూడిక అంతట్లో మీ సహాయం ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మీ సన్నిధిలో బ్రతిమిలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మరి మరొకసారి మీకందరికీ మరి యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలను మనము ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము చదువుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిన నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రో ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను.
అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటి నణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, మరి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మరి దోణి దగ్గర కూర్చుండి ఉన్నప్పుడు అక్కడ అనేక మందికి ఆయన చెప్తున్నటువంటి మాటలు, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన వారికి ఎలాగ చెప్తున్నాడంటే ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏది బోధించినా సరే, ఏమండి, పరలోకంలో ఉన్నటువంటి సంగతులను గురించి మరి జన సమూహమునకు, అలాగే ఆయనతో కూడా ఉన్నటువంటి శిష్యులకు వారికి అర్థమయ్యేటటువంటి రీతిగా ఉపమానము అనేటటువంటి పదాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మరి విత్తువాడు మరి విత్తనములు విత్తుటకు బయలుదేరెను. ఏమండి, నిజమే కదా. మరి మానవుని యొక్క జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏమండి, వర్షము భూమి మీద కురియగానే ఒక వ్యవసాయకుడికి వచ్చేటటువంటి ఆలోచన ఏంటి అని అంటే, తనకున్నటువంటి పొలాన్ని చదును చేసి అందులో విత్తనాలను విత్తాలని ఆ యొక్క వ్యవసాయకుడు ఆలోచన చేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమని మాట్లాడుతున్నాడంటే, విత్తువాడు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఏం విత్తడానికి? విత్తనములను విత్తడానికి వెళ్ళాడు. ఎక్కడికి? పొలంలోకి వెళ్ళాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, పొలంలోకి వెళ్ళినప్పుడు మరి ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను. ఏమండి, విత్తనములు అనగానే మనిషికి గుర్తుకు రావలసినటువంటిది ఏందో తెలుసా? విత్తనము అనగానే మనిషికి జ్ఞాపకం రావలసినటువంటిది ఇది దేవుని వాక్యము అనేది మనిషికి జ్ఞాపకం రావాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకని మనకు లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడంటే, మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము, ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేనికి సాదృశ్యంగా ఉందంట? దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి విత్తేటటువంటి ఆయన పొలంలోకి వెళ్ళాడు విత్తనాలను విత్తుటకు. అయితే మరి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటున్నాడు? కొన్ని ఎక్కడ పడ్డాయంట? త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయంట. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను.
అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని ఏం చేసాయంట? అణిచివేసినటువంటి సందర్భము కనబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఏమండి, మానవుని యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమండి, మనిషిని గురించి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు ఏమండి మనం వింటున్నప్పుడు అవి మన హృదయాలలోకి తీసుకుని వచ్చేటటువంటి విధంగా ఉండాలని దేవుడు ప్రయాసపడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, విత్తబడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను గురించి మనము ఆలోచన చేసేటటువంటి వారంగా ఉండాలి. ఇది ఎవరి కోసమో అన్నటువంటి ఆలోచనతో మనం ఆలోచన చేస్తే అవి ఎలాగా ఉంటుందో తెలుసా? ఏమండి, కొన్ని మన్ను లేనటువంటి ఏమండి నేలను పడినటువంటివిగా ఉంటాయి, కొన్ని రాతి నేలను పడినటువంటిదిగా ఉంటుంది, కొన్ని ముండ్ల పొదల్లో గచ్చ పొదల్లో పడినటువంటి స్థితిలో ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, ఇది నా కోసము, నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినవలసినటువంటి బాధ్యత నా మీద ఎంతైనా ఉంది. ఆయన దేని గురించో నాతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన ఏమి మాట్లాడాలనుకుంటున్నాడు నా గురించి? నాకేమైనా ఆయన చెప్పాలని అనుకుంటున్నాడా? నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాడా? ఆయన నాకున్నటువంటి సమస్యను ఆయన మరలా దేని ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడంటే దేవుని వాక్యము ద్వారా మాట్లాడాలని అనుకుంటున్నాడా అన్నటువంటి ఆలోచనలోకి మన జీవితాలు రావాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలామంది దేవుని వాక్యం అనగానే ఎలాగా ఉంచుకుంటారో తెలుసా? ఈ చెవులతో విని ఇంకొక చెవితో వదిలేసేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ మాటలు నా పిల్లలకు ఎంతో అవసరము. నేను మాట్లాడేటప్పుడు వారు ఏం చేయాలో తెలుసా? వినాలి. ఏమండి, నేను మాట్లాడుతున్నప్పుడు వారి వింటే వారి జీవితాలు బాగుపడతాయి. నేను మాట్లాడుతున్నప్పుడు వారు వినకపోతే మరి నా మాట ఎక్కడ ఉంటుందో తెలుసా? ఏమండి, రాతి నేలన పడినటువంటి విత్తనాలు వలె ఉంటాయి, ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు వలె ఉంటాయి. ఏమండి, మరి అలాగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఏది కోరుకుంటున్నాడు తెలుసా? చూడండి నాతో కూడా 8వ వచనంలో ఏమంటున్నాడంటే, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఏమండి, విత్తనము వేసిన తర్వాత ఒక రైతు ఏ విధంగా ఆలోచన చేస్తాడో తెలుసా? ఆ విత్తనము బాగా ఎదిగి మహావృక్షమై మరి అది ఏం చెయ్యాలి? ఫలించాలి. ఏమండి, అందులో ఉన్నటువంటి ఫలాల కొరకు ఒక భూమి మీద ఉన్నటువంటి రైతు, ఆ వ్యవసాయకుడు ఆలోచన చేస్తే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? మనము ఫలించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎలాగ ఫలించాలని అనుకుంటున్నాడు? ఒకడు 30 ఒకడు 60 ఒకడు 100
ఫలించాలని కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ ఫలాలను దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మనం ఇవ్వగలుగుతున్నామండి. ఏమండి, ఇవ్వగలుగుతున్నామా? ఆ ఫలాలను దేవునికి ఇచ్చేటటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నామా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, లేకపోతే ఎక్కడి వేసిన గొంగలి ఎక్కడే అన్నట్టు మన జీవితాలు అలాగే ఉన్నాయా? అలాగే ఉన్నాయా? ఏమండి, దేవుడు మనల్ని ఫలించమంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని ఫలించమని అంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను ఒక్కసారి మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆదికాండము 1వ అధ్యాయము చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోమంటున్నాడు. ఏమండి, దేవుడు కోరుకుంటుంది ఏందో తెలుసా? ఏమండి, ప్రారంభంలో మనిషిని గురించి ఆయన ఆలోచన చేసేటప్పుడు వీరు ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? వీరు ఫలించి అభివృద్ధి పొందాలి. ఏమండి, వీరు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అంటే ప్రతి మనిషిని గురించి దేవుడు ఏమని ఆలోచన చేస్తున్నాడు? మంచి ఫలాలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏమండి, ఏమంటున్నాడు ఆయన? చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. ఏమండి, ఇప్పుడు వినేటటువంటి వారికి ఏముండాలి? చెవులు ఉండాలి. వినేటటువంటి వారికి ఏముండాలి? చెవులు ఉండాలి. మరి చెవులు లేనటువంటి వాని పరిస్థితి ఏందండి? ఏమండి, ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళ. విన్నవాడు ఎక్కడికి వస్తాడు? దేవుని మందిరంలోకి వస్తాడు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత వాడు ఏం చేయబడతాడంటే వాడు ఫలిస్తాడు, అభివృద్ధి చెందతాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కానీ విన్నవాడు విని దానిని మరిచిపోయి మరలా నేను లోకానుసారంగా బ్రతకతాను అని అంటే దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉంటుందా? దేవుడు కోరుకునేటటువంటి ఫలాలు మనం ఏమైనా ఇవ్వగలుగుతున్నామా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏమండి, విత్తబడిన విత్తనము ఆ యొక్క మట్టిలోనే కుళ్ళిపోతే ఏమవుతుంది? ప్రియమైనటువంటి వాళ్ళరా, మహావృక్షంగా అది రాగలుగుతుందా? ఏమండి, దానికి సరైనటువంటి వ్యవసాయము చేస్తే ఏమండి ఆ విత్తనము ఏమవుతుంది? మహావృక్షముగా మారుతుంది. ఏమండి, దేవుడు మనల్ని ఎలాగా చేయాలనుకుంటున్నాడో తెలుసా? మట్టిలోని కుళ్ళిపోయేటటువంటి విత్తనాలుగా మనల్ని దేవుడు ఉంచడానికి ఇష్టపడటం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇప్పుడు ఆ యొక్క విత్తనానికి ఏమండి ఏం చెయ్యాలనుకుంటున్నాడు? ఆయన వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. ఎలాగా వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు? దేవుని వాక్యము చేత వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని వాక్యము చేత వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. మరి దేవుని వాక్యము చేత మన జీవితాలను వ్యవసాయము చేసుకునేటటువంటి ఆలోచనలోకి ఏమైనా వస్తున్నామా ప్రియమైనటువంటి వాళ్ళరా? వస్తే మంచిదండి, దేవుడు కూడా సంతోషపడతాడు. కానీ రాకపోతే ఏమండి, వ్యవసాయము చేయనటువంటి ఆ యొక్క పొలం ఎలాగుంటుందండి? తెగుళ్ళు వస్తాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, తెగుళ్ళు వస్తాయి. ఎన్ని మందులు కొట్టినా ఆ యొక్క తెగులు అనేటటువంటి జబ్బు పాదు. ప్రియమైనటువంటి వాళ్ళ పాదు. కానీ అదే నీ జీవితాన్ని దేవునికిచ్చి దేవుని మాటల చేత నువ్వు వ్యవసాయము చేయబడితే
వ్యవసాయము చేయబడితే ఏమండి నీ శరీరం అనేటటువంటి విత్తనము ఏమవుతుందో తెలుసా? బహుగా ఫలిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళరా, బహుగా ఫలిస్తుందండి. చాలామంది శరీరాలను గురించి ఆలోచన చేసే క్రమంలో ఎలాగుంటారో తెలుసా? నాయనా నాకు బాగలేదు, నేను చాలా అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాను, నేను నా శరీరములో చాలా భయంకరమైనటువంటి వ్యాధితో నేను జీవిస్తున్నాను అన్నటువంటి ఆలోచనలోనే బ్రతుకుతున్నారే కానీ దేవుని మాటల చేత ఏమండి వారు వ్యవసాయము చేయడానికి చేపించుకోవడానికి ఇష్టపడటం లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏమండి వాక్యము మనలో విత్తబడినప్పుడు అది ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఏమండి ఫలించాలని కోరుకుంటున్నాడు. అంటే మనం ఫలించాలంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని మాట వినాలి. ఏమండి దేవుని మాట విన్నటువంటి వారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి వాళ్ళరా. నాతో కూడా చూడండి, సమూయేలు మొదటి గ్రంథము పరిశుద్ధ గ్రంథాన్ని మీరందరూ తీసి చూసినట్లయితే ఏమండి సమూయేలు మొదటి గ్రంథము ఏమండి మరి మొదటి వచనం నుంచి మరి కొన్ని మొదటి అధ్యాయము 10వ వచనం చూడండి. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకోమని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకప్పగింతునని మ్రొక్కుపడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆ మాట్లాడుతుందండి దేవుని సన్నిధిలో, ఏడుస్తూ ఉంది, ప్రభువా నాకు ఒక్క మగపిల్లవాడిని దయచేయి, నీవు నాకు ఒక్క మగపిల్లవాడిని దయచేస్తే వాడు నీ ఎక్కడ ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీ సన్నిధిలో ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నానని హన్నా మొరపెట్టుకుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. హన్నా మొరపెట్టుకున్న మాటను ఎవరు చూస్తున్నారు తెలుసా? ఏలీ చూస్తూ ఉన్నాడు, ఆమె నోరును కనిపెట్టుతూ ఉన్నాడు. మరి కనిపెడుతున్నప్పుడు నువ్వెందుకు ఇలాగా మాట్లాడుతున్నావు? నువ్వేమేమో మత్తురాలవై వచ్చావా దేవుని సన్నిధిలోకి? నువ్వెందుకు ఇలాగున్నావు? ఏమండి ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఆమె అంటుంది, అయ్యా నేను మత్తురాలు వలనై నేను దేవుని మందిరంలోకి రాలేదు, నేను ఎలాగా బాధపడుతున్నానో తెలుసా? నాకు పిల్లలు లేరు, కానీ నేను దేవుని దగ్గర ఏం కోరుకుంటున్నానంటే ప్రభువా నీవు ఒక్క మగపిల్లను నాకు దయచేస్తే ఆ బిడ్డను నిన్ను ఎక్కడ ఉంచుతాను? యెహోవా సన్నిధిలో ఉంచుతానని తీసుకున్నటువంటి తీర్మానము ఎంత గొప్పదో తెలుసా ప్రియమైనటువంటి వాళ్ళ? ఏమండి దేవుడు హన్నా యొక్క ప్రార్థనను విని నిజమే దయచేశాడా లేదండి? దయచేశాడు ప్రియమైనటువంటి వాళ్ళ. హన్నా ప్రార్థనను విని దేవుడు ఆమెకు ఒక మగపిల్లవాడిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ మగపిల్లవాడిని తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? చదవండి, సమూయేలు మొదటి గ్రంథము చదవండి.
పాలు మాన్పించిన తరువాత ఆమె 3 కోడెలను ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని షీలోహులోని వారు 1 కోడెను వధించి ఏలీ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు నా ఏలిన వాని ప్రాణము తోడు ప్రార్థన చేసి నేనే ఈ బిడ్డను దయచేయమని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటి వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని. ఏమండి, ఏ మాట అయితే హన్నా దేవుని సన్నిధిలో చెప్పిందో అదే మాటను మరలా గుర్తుపెట్టుకొని నేను దేవుని సన్నిధిలో వీణ్ణేం చేయాలి? ప్రతిష్ఠించాలి. ఎవరిని ప్రతిష్ఠించింది? తన ఒక్కగైనటువంటి ఒక కుమారుణ్ణి ఎక్కడికి తీసుకొని వచ్చి పెట్టింది? షీలోహులోనున్న దేవుని మందిరములోకి తీసుకొని వచ్చి పెట్టింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు షీలోహులో ఉన్న ఎవరు? సమూయేలు. దేవుని సన్నిధిలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి అంటే ఎవరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు తెలుసా? ఏమండి, ఎవరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడో తెలుసా? దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, ఆ మాట మనకు కనబడుతుందండి. మరి 3వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు అరుదు లేదు. ఆ కాలముందు అతడు చూడలేక దీపము ఆరిపోయెను. ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి గదా అని నేను వచ్చినానెను. ఏమండి, సమూయేలు ఏలీ పిలుస్తున్నాడేమని చెప్పి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఏలీ దగ్గరికి వెళ్ళాడండి. అయ్యా, నువ్వు నన్ను పిలిచావా అని అంటే, మరి ఏలీ ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను పిలవలేదే. ఏమండి, చిన్నతనములోనే ఎవరితో మాట్లాడారో తెలుసా? దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇందాక ఏమని జ్ఞాపకం చేసుకున్నాం? చెవులు గలవాడు ఏమవుతాడంట? వినుగాక అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడంటే సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు ఏమైనా పెద్దవాడా? బాలుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మాట విన్నటువంటి సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, నువ్వు నన్నేమని పిలిచావా? నువ్వు నన్నేమని పిలిచావంటే నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పొనుకో అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమి తర్వాత మరలా అంటున్నాడు. ఏమని? యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి
చిత్తము, నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తిననెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పొయ్యి పండుకోమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ ఆ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పడుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా ఏమంటున్నాడండి? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞమని అడుగు అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఏమండి, అంతకు వరకు మరి సమూయేలును దేవుడు పిలిచినప్పుడు సమూయేలు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఏలీ పిలిచాడేమో అనుకుంటున్నాడు. ఏలీ పిలిచాడేమో అనుకుంటున్నాడు. నా యజమానుడు పిలిచాడేమో అనుకుంటున్నాడు బాలుడైనటువంటి సమూయేలు. కానీ సమూయేలును ఏమండి, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడని ఎవరు గ్రహించాడో తెలుసా? ఏలీ గ్రహించాడు. ఏలీ గ్రహించిన తర్వాత మరి సమూయేలుతో ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంట? ఏమని అనమని చెప్తున్నాడు? నీవు పొయ్యి పండుకుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞమ్మని చెప్పెను. సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, మహాప్రభు ఆజ్ఞ ఇమ్ము అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా ఏమండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమూయేలు గారు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, నువ్వు ఏం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావో ఆజ్ఞిమ్మంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా ఏమండి, చిన్ననాటి నుంచే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెలుసా? దేవుడు సమూయేలును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు సమూయేలును జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఏమండి, ఎక్కడ పెరుగుతున్నాడు సమూయేలు? దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు. అతడు బాలుడుగా ఉండినప్పటి నుంచే సాక్షాత్తు దేవుడు అతనితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు ఏలీ దగ్గర ఎలాగా పరిచర్య చేస్తున్నాడు తెలుసా సమూయేలు? ఏమండి, చాలా జాగ్రత్తగా పరిచర్య చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని మందిరం అంటే భయం. ఎవరికి? మనకు కాదులే, సమూయేలుకి. దేవుడు సన్నిధి అంటే భయం సమూయేలుకి. దేవుడికి ఏమైనా పరిచర్య చేసేటటువంటి విషయములో ఏమండి అజాగ్రత్తగా ఎక్కడైనా ప్రవర్తించినట్లయితే దేవుడు ఏమైనా చేయగలుగుతాడు అన్నటువంటి భయం ఎవరికి? సమూయేలుకి. ఏమండి, ఇప్పుడు అంత జాగ్రత్తగా దేవుని మందిర విషయంలో, పరిచర్య విషయంలో సమూయేలు చిన్ననాటి నుంచే అంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏమండి ఎవరితో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడాడు? ఏలీతో మాట్లాడకుండా సమూయేలుతో మాట్లాడాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సమూయేలుతో మాట్లాడడానికి కారణం ఏంటి? ఆలోచన చేస్తున్నావా? ఏమండి, సమూయేలుతో మాట్లాడడానికి కారణం ఏంటి? ఏమండి, దేవుని దృష్టిలో సమూయేలు ఎలాగున్నాడు తెలుసా? చాలా గొప్పవాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చాలా గొప్పవాడుగా ఉన్నాడు. చాలా గొప్పవాడుగా ఉన్నాడు. ఏమండి, సమూయేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకు ఒక సంగతి తెలుసా? చిన్ననాటి నుంచి చనిపోయేంత వరకు సమూయేలు ఎవరి పక్షాన ఉన్నాడో తెలుసా? దేవుని పక్షాన నిలబడి జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాడు,
దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? ఒరే, మీరు మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె ఉండండి, రాతి నేలన పడినటువంటి విత్తనాల వలె, ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాల వలె, గచ్చ పొదల్లో పడినటువంటి విత్తనాల వలె, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాల వలె మీరు ఉండవాకండి. దేవుడు చెబుతున్నటువంటి ప్రతి మాటను మీరు వినండి అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు వినండి, మీరు వినండి. వినకపోతే ఏమవుతుందో తెలుసా? వినకపోతే ఏమవుతుందో తెలుసా? ఫలించలేనటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. అందులో నుంచి ఫలాలు రావు, అందులో నుంచి ఫలాలు రావు. ఆ చెట్టు ఎలాగైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఏమండి, అది మంచి ఫలాలు రావాలి అని అంటే దానికి ఏం చేయాలి? వ్యవసాయం చేయాలి, వ్యవసాయం చేయాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే మన జీవితాలను ఏం చేసుకోవాలో తెలుసా? వ్యవసాయము చేపించుకోవాలి. ఎవరి ద్వారా? దేవుని ద్వారా వ్యవసాయము చేపించుకోవాలి. అంతే కదా? ఏమండి, 1 ఎకరా పొలంలో వరి పెట్టేసి అలాగే వదిలేస్తే అది బాగా అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందుతుందా? లేదు కదా. ఏమండి, అది ఎలాగైపోతుంది? రోజు రోజుకి క్షీణించిపోతుంది, క్షీణించిపోతుంది. ఏమండి, అలాగే మన జీవితాలలో దేవుని వాక్యము లేకపోతే ఎలాగుంటుందో తెలుసా? ఏమండి, అది ఫలించదు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. సమూయేలు దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ దాసుడు ఆలకించుచున్నాడు, నువ్వు ఏం చెప్పడానికి సిద్ధంగా ఉన్నావో నాతో చెప్పయ్యా, నాతో చెప్పు అంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. ఏమండి, సమూయేలు చిన్ననాటి నుంచి దేవుని కొరకు అలాగా బ్రతికినప్పుడు మనం కూడా ఎలాగా బ్రతకాలి ప్రియమైనటువంటి వాళ్ళరా? దేవుని కొరకు, దేవుని కొరకు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ జన సమూహమునకు అలాగే ఏమండి శిష్యులకు చెబుతున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారంగా ఎంతైనా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎంతైనా ఉన్నాం. ఏమండి, మంచి నేలను పడినటువంటి విత్తనాలు వలె మనం ఉండాలి. మంచి నేలను పడినటువంటి విత్తనాలు ఏమవుతాయో తెలుసా? 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతలుగాను ఫలిస్తాయి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఫలిస్తాయి. ఏమండి, ఆ చెట్టు ఫలాలను ఇవ్వకపోతే జరిగేటటువంటి పరిస్థితి ఏందో తెలుసా? లూకాసు సువార్త 13వ అధ్యాయము చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ. మరియు ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు తాను ఆ పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి ఏమీ దొరకలేదు, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల దాన్ని ఏం చేయమంటున్నాడు తెలుసా? నరికేస్తామయ్యా. అది ఉండడానికి కూడా అవసరత లేదు, అది ఉండడానికి కూడా అవసరత లేదు. ఏమండి, దేవుడు కోరుకుంటుంది ఏందో తెలుసా? మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటుంది ఏంటంటే, ఏమండి, బంగారు కాదు, డబ్బు కాదు, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అంతస్తులు ఆయన కోరుకోవటం లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏందో తెలుసా? మంచి
ఫలాలు. మంచి ఫలాలు కావాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. ఏమండి, మనం ఏం ఫలాలు ఇస్తున్నామండి దేవునికి? ఏం ఫలాలు ఇచ్చావు నువ్వు దేవునికి? ఏమండి, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామే తప్ప దేవునికి ఏమైనా మంచి ఫలాలు ఇచ్చేటటువంటి స్థితిలోకి మనం ఏమైనా వచ్చావా? ఏమండి, లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఏమండి, దేవుడు మనల్ని రోజు రోజు ఆయనలో ఫలించమని అంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. మనమేమో నేను ఫలించవలసినటువంటి అవసరత నాకేముందయ్యా అన్నటువంటి ఆలోచనతోనే మనం ఎలాగున్నామో తెలుసా? వచ్చాము, కూర్చున్నాము, వినేసాము, వెళ్ళిపోయామంటే ఇంకేం లేదు. ఏమండి, దేవుడు కోరుకుంటున్నటువంటి ఆలోచనను భూమి మీద మనం ఏం చేయలేకపోతున్నామో తెలుసా? నెరవేర్చలేకపోతున్నాం. ఏమండి, దేవుడు కోరుకున్నది మనం నెరవేర్చలేకపోతున్నాం. మన పిల్లలు అడిగింది మనం తీసేయలేకపోతున్నామా? ఏమండి, మన పిల్లలు అమ్మా మనం బయటికి వెళ్ళినప్పుడు నాకు పలానా బొమ్మ కావాలి అని అంటే నువ్వేం చేస్తావు? నీ ఖర్చునైనా తగ్గించుకొని ఏం చేస్తావు? వెంటనే నా బిడ్డ అడిగిందని చెప్పేసి వెంటనే తీసివా? మరి నీ గర్భములో పుట్టినటువంటి బిడ్డను గురించి నువ్వు ఇంత ఇదిగా ఆలోచన చేసినప్పుడు మరి దేవుడు అడుగుతున్నాడు కదా. ఏమని అడుగుతున్నాడు? నీ డబ్బు ఏమని అడుగుతున్నాడా? అడిగాడా మిమ్మల్ని ఎప్పుడైనా? నీ ఆస్తి ఇవ్వమని అడిగాడా? ఏమైనా నువ్వు సంపాదించుకుంది నాకు ఇవ్వేమని అడిగాడా దేవుడు? లేదు కదా. దేవుడు ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఫలాలు కావాలంట. ఏ ఫలాలు? ఏమండి, నశించిపోతున్నటువంటి వారిని నువ్వేం చేయాలో తెలుసా? వెదకి రక్షించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. నిజమే కదా. యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకప్పుడు సమూయేలు దేవుని మాటను ఎలాగా ఆలకించడానికి సిద్ధపడ్డాడు. దేవుని కొరకు బ్రతకడానికి ఆయన సిద్ధపడ్డాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి కూడా ఆయన కొరకు జీవించడానికి ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా ప్రియమైనటువంటి వాళ్ళరా. నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి ఆయన వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు తెలుసా. ఏమండి, ఒకానొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు ఉండెను. యేసు ఎవరో అని చూడగోరెను గాని వాడు పొట్టివాడైనందున జనులు గుంపుగూడిటి ఉండుట వలన ఆయన చూడలేకపోయెను. ఏమండి, చూడాలి అన్నటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందంటే జక్కయ్యకు వచ్చింది ప్రియమైనటువంటి వాళ్ళరా. జక్కయ్య ఎలాంటి వాడు తెలుసా? సుంకపు గుత్తదారుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన. ఏమండి, రూపాయి వడ్డీ అని మనకు చెప్తాడు. అతడు ఎన్ని రూపాయలు వేస్తాడు తెలుసా? 5 రూపాయలు వేస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి అలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నటువంటి జక్కయ్య ఒక ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చింది? యేసు ఎవరో అని చూడగోరిని గాని పొట్టివాడైనందున
చూడలేకపోయిన గనుక ఏమండి ఆయన ఎక్కడికి చూడాలనుకుంటున్నాడు? ఒక చెట్టు ఎక్కి నేను చూడాలి అని ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, చెట్టు మీద ఉన్నప్పుడు మరి ఎవరిని చూశాడో తెలుసా? యేసుక్రీస్తు ఎవరిని చూశాడు? జక్కయ్యని చూచి, జక్కయ్య త్వరగా దిగుము ఎందుకని అంటున్నాడు తెలుసా? నేడు నీ ఇంటికి నేను రావాలని అనుకుంటున్నానయ్యా. ఎందుకు జక్కయ్యను దేవుడు పిలిచాడు తెలుసా? జక్కయ్యను పిలవడానికి కారణం ఏంటి? చెట్టు మీద ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ కింద ఉన్నటువంటి వారు అనేక మంది చూస్తూ ఉన్నారు. మరి ఎవరైనా జక్కయ్యని మరి నువ్వు దిగురా అని ఎవరైనా అన్నారా? నేను యేసును చూడాలిరా, నేను పొట్టివాడుగా ఉన్నానని అంటే ఇదిగోరా నేను ఎత్తుకుంటానని ఎవరైనా అన్నారా? లేకపోతే చెట్టు ఎక్కిస్తానని ఎవరైనా అన్నారా? ఎవరు అనలేదు కదా. మరి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యకు ఎవరిని చూడడానికి ఇష్టపడ్డాడు? యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికే ఇష్టపడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడాలన్న ఆలోచన జక్కయ్యకి ఏమైనా కలిగిందా? లేదు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది గనుక. ఏమండి ఆ మాట చెప్పగానే జక్కయ్య ఏం చేశాడు తెలుసా? ఏమండి ఆ చెట్టు ఎలా దిగాడో తెలియదు కానీ త్వరగా దిగాడు. ఏమండి అతను మనసులో ఉన్నటువంటి సంతోషం ఎలాంటిది అంటే ఎంత గొప్పగా ఉందో తెలుసా? ఏమండి అతను వడ్డీ రూపాయికి ఇస్తే మరి 5 రూపాయలు రాసుకునేటటువంటి వ్యక్తి ఆయన. కానీ అతనిలో 5 రూపాయలు నేను వడ్డీ రాసుకున్నాను అన్నటువంటి సంతోషము కంటే యేసు ప్రభు నన్ను పిలిచాడు, జక్కయ్య త్వరగా దిగుము అన్నటువంటి సంతోషము ఎక్కువైపోయింది. ఆ సంతోషంలో ఇలా ఏమన్నాడు తెలుసా? సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలనని చాలామంది సనుగొన్నారు. జక్కయ్య నిలువబడి ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము ఏంటండి రూపాయికి బదులు 5 రూపాయలు రాసుకున్నటువంటి వ్యక్తి ఏంటండి నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చేస్తానంటున్నాడు. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా తీసుకుని ఎడల అతనికి మరలా ఎంత ఇస్తానంటున్నాడు? తిరిగి 4 గంటలు ఇచ్చేస్తానంటున్నాడు. జక్కయ్యలో ఏం ప్రారంభమైందో తెలుసా? దేవునిలో ఫలించడము. లోకంలో ఉన్నటువంటి ఫలాలను తీసుకుని చేంజ్ చేశాడు, పక్కన పెట్టేశాడు. లోకంలో ఉన్నటువంటి ఫలాలన్నీ నా హృదయంలో ఉండడానికి అవి ఇష్టమైనటువంటిదిగా నేను ఎంచుకొనటం లేదని జక్కయ్య ఆలోచన చేశాడు. ఇప్పటికి ఏ ఫలాలు చేయో తెలుసా తన హృదయంలోకి? ఆత్మ ఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఏమండి 22వ వచనం చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనది ఏదియో లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే ఆత్మ ఫలాలను గురించి ఆయన ఎలాగ ఆలోచిస్తున్నాడో తెలుసా? యేసు ప్రభువు నమ్మిన తర్వాత, ఆయన మాటలు మన హృదయంలోకి వచ్చిన తర్వాత మనలో ఉండవలసింది ఏంది? ఇవి ఉండాలి.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించక ముందు మనలో ఉన్నటువంటివి ఏందో తెలుసా? 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును ఏం చేస్తారంట? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరమ్మా. ఏమండి, ఇవి మన హృదయంలో ఉంటే దేవుని మాటలు కూడా మన చెవిన పడవు. మనం ఫలించలేం. మనం ఫలించకపోవడం వల్ల జరిగేటటువంటి పరిణామం ఏంటో తెలుసా? ఏమంటున్నాడు ఆ వ్యవసాయకుడు? అయ్యా, ఇదిగో ఈ సంవత్సరము దీన్ని చూడనిమ్ము, ఒకవేళ దీనిలో నుంచి ఫలాలు రాకపోతే నేనేం చేస్తాను? అరికేసేస్తానయ్యా, అరికేసేస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు 30దంతులుగాను 60దంతులుగాను 100అంతలుగాను మీరు ఫలించకపోతే ఏమండి మీరు ఏమైపోతారో తెలుసా? ఇదిగో ఇప్పుడే చెట్ట వేరున ఏముంచబడి ఉన్నది? గొడ్డలి ఉంచబడి ఉన్నది. నరికి వేయబడిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే అగ్ని చేత కాల్చబడాలి. ఏమండి, వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళరా, వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే కదా బాధ ఏంటో. ఏమండి, దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, నాయనా, మీ శరీర కార్యములు స్పష్టమైనటువంటివి కావు, ఇవి మీరే ఇలాగే మీరు ప్రవర్తించడానికి ముందుకు వెళితే మీరు ఫలించలేరు. వాటిని ఏం చేయాలంట? తీసివేసేసుకోవాలి. అందుకని జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా సరే ముందేం చెప్పాడు? నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను నాయన అని అన్నాడు. అక్కడి వరకు సరిపోతుంది కదా ప్రియమైనటువంటి వాళ్ళ, అక్కడి వరకు సరిపోతుంది. ఇంకేమి దాని గురించి ఆలోచన చేయలేదు. మరలా అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇంకా సగం మిగిలి ఉంది ఆస్తి. సగం ఇచ్చేస్తే సగం ఉంది కదా. ఇప్పుడు ఆ సగంలో మరలా ఏమంటున్నాడంటే, నేను ఎవ్వని ఎద్దనేను అన్యాయముగా తీసుకునేడలా అతనికి మరలా 4 గంటలు ఇచ్చేస్తాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అయ్యా, నీ బిడ్డగా నన్ను చేసుకోయ్యా, నీ బిడ్డగా చేసుకో. నీ రాజ్యంలో నాకు స్థానం ఇవ్వు, నీ రాజ్యంలో నాకు స్థానం ఇవ్వు. ఏమండి, ఈ లోకంలో బ్రతికున్నప్పుడు ఎంతోమంది దగ్గర ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా వసూలు చేసినానయ్యా, ఎన్నో రకాలుగా వసూలు చేశాను. వాడు ఏడుస్తున్నా నేను సంతోషంగా తీసుకున్నానయ్యా. వాడు ఇవ్వడానికి కష్టపడుతున్నా, మరి నువ్వు ఇవ్వాలిరా, నాకు కావాలి, నువ్వు ఇస్తేనే, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటిది నేను ఏం చేస్తాను? తీసేసుకుంటాను. ఏమండి, జక్కయ్య ఆలోచన ఎలాగుందో చూడండి ప్రియమైనటువంటి వాళ్ళు. ఏమండి, శరీర కార్యాలను మనసులో పెట్టుకొని దేవుని కొరకు బ్రతకాలి అంటే ఏం బ్రతకతాం ప్రియమైనటువంటి వాళ్ళ? చచ్చిన శవాల వలె మన జీవితాలు ఉంటాయి, కానీ జీవం ఉన్నటువంటి మనుషుల వలె మనం ముందుకు వెళుతున్నామా? ఉంటున్నామా? ఏమండి, బాలుడైనటువంటి సమూయేలు చిన్ననాటి నుంచే దేవునితో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఏమండి, మన జీవితాలలో ఏమండి ఎప్పటి నుంచి దేవుని మాటకు విధేయులై బ్రతుకుతున్నాము? దేవుని మాటకు ఎప్పుడు విధేయులై బ్రతుకుతున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా?
బ్రతుకుతున్నామా? బ్రతుకుతున్నటువంటి జీవితాల వలె మన జీవితాలు ఉన్నాయా ప్రియమైనటువంటి వాళ్ళరా? ఆయన అంటున్నాడు, చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. నీకు చెవులుంటే నువ్వు వింటావు. నీకు చెవులుంటే నువ్వు వింటావు. నీకు చెవులుంటే నీ జీవితం ఎవరికి ఇస్తావో తెలుసా? దేవునికి ఇస్తావు. నీ జీవితాన్ని ఎలాగ దేవుని కొరకు సమర్పించుకుంటావో తెలుసా? సజీవ యాగముగా సమర్పించుకుంటావు. సజీవ యాగంగా సమర్పించుకుంటావు. మరి నీ జీవితము దేవునికి ఇవ్వక, నీ జీవితంలో ఫలాలు లేక ఇంకా ఎలాగా ఉన్నాయంటే, ఎలాగా జీవించడానికి సిద్ధంగా ఉన్నామంటే రాతి నేలను పడినటువంటి విత్తనాల వలె అలాగే ముగిసిపోతున్నాయి ప్రియమైనటువంటి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఎవరు ఎత్తుకొని వెళ్తున్నారంట? ఆకాశంలో నుంచి పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతున్నాయి. ఏమండి, మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె మన జీవితాలు ఉన్నాయా ప్రియమైనటువంటి వాళ్ళరా? ఆలోచన చేస్తున్నావా? ఏమండి, దేవుని గురించి ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. మంచి నేలను నాటబడినటువంటి విత్తనం వలె నువ్వు ఉన్నావా? ఒకసారి ప్రశ్న చేసుకో. ఒకసారి నీ జీవితాన్ని ప్రశ్న వేసుకో. నేను మంచి నేలను విత్తబడినటువంటి విత్తనం వలె ఉన్నానయ్యా అని నువ్వు ఆలోచన చేయి. ఏమండి, నువ్వు మంచి నేలను నాటబడినటువంటి విత్తనం వలె ఉంటే దేనికి ప్రాధాన్యత ఇస్తావో తెలుసా? దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తావు. నీవు మంచి నేలను విత్తబడినటువంటి నాటబడినటువంటి విత్తనం వలె లేకపోతే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో తెలుసా? లోకంలో ఉన్నటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నావు. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళరా. మీకు సంగతి తెలుసా? జక్కయ్య ఎప్పుడైతే తన ఆస్తిని మొత్తము ఒక్కరాంత కూడా ఉంచుకోలేదు తెలుసా మీకు? ఒక్కరాంత కూడా ఉంచుకోలేదు. ఎవడి దగ్గరైతే కఠినంగా తీసుకున్నాడో వాడికే మరలా 2 అంతలు ఇచ్చేసి వచ్చాడు ప్రియమైనటువంటి వాళ్ళ. వాని జీవితం మారడానికి కారణము యేసుక్రీస్తు ప్రభువారు పిలవడం వలన. నిన్ను నన్ను పిలవలేదా యేసుక్రీస్తు ప్రభువారు? పిలవలేదా? నిన్ను పిలవలేదా ప్రియమైనటువంటి వాళ్ళ? నువ్వు పిలవకపోతే దేవుని మందిరంలోకి ఎలాగొచ్చావు? ఆయన నీ గురించి ఆలోచన చేయకపోతే నువ్వు మందిరంలోకి వచ్చి దేవుని మాటలను ఎలా వినగలుగుతున్నావు? ఆలోచన చేస్తున్నావా? ఏమండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండము శిశువుగా ఒక రూపము ధరించుకుంటున్నప్పుడు ఏమండి, ఆ పిండాన్ని చూసుకుని తల్లి ఒక ఆకారము వచ్చే అంతవరకు ఎంత జాగ్రత్తగా కాపాడుతుందో తెలుసా? ఏమండి, ఎక్కడ శరీరంలో తన గర్భంలో ఏమండి తల్లి కడుపులో ఉన్నా సరే ఆ పొట్టకి ఏదైనా తగులుతుందేమని చెప్పి ఆ తల్లి ఎంత జాగ్రత్తగా తన గర్భంలో రూపింపబడుతున్నటువంటి ఆ యొక్క శిశువు విషయంలో అంత జాగ్రత్తగా ఆలోచన చేస్తే భూమి మీదకి నిన్ను తీసుకుని వచ్చి ఏమండి నీకొక నివాసాన్నిచ్చి ఇదిగో నీకు కావలసినటువంటివన్నీ సమస్తాన్ని ఈ భూమి మీద ఉంచి ఏమండి ఆయన నీ కొరకు పరితపిస్తూ ఉన్నప్పుడు నీవు ఎవరి కొరకు బ్రతకాలి ప్రియమైనటువంటి వాళ్ళరా? దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన మనలో పుట్టుకొస్తుందా? ఏమండి, ఆ యొక్క శిశువు గురించి అంత జాగ్రత్తగా తీవ్రంగా ఆ తల్లి ఆలోచన చేసినప్పుడు నిన్ను నన్ను పుట్టుకొచ్చినటువంటి దేవుడు ఆయన మన గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాడు తెలుసా? ఏమండి, దావీదు మహారాజు ఏమంటాడు తెలుసా? అయ్యా, తల్లి గర్భములో నిర్మించినటువంటి వాడవు నీవే
నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచినావయ్యా, చూచాయి. నువ్వే చూడకపోతే మహాప్రభు నేను ఈ దినము ఒక రాజుగా ఉండేటటువంటి వాడిని కాదయ్యా. ఏమండి, వారే అంత ఆలోచన చేస్తూ ఉంటే ఏమండి మనం ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ఎంత గొప్పగా ఉందో తెలుసా? ఎంత గొప్పగా ఉందో తెలుసా? పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు ఆయన. పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. ఏమండి, మనుషుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. తన్ను తానే తగ్గించుకున్నాడు. ఏమండి, అనేక ఫలాలు కావాలి అని, అనేక మందిలో ఫలాలు కావాలని ఈ ఫలాలు ఎవరికి ఇవ్వాలని ఆయన ఆలోచన చేశాడో తెలుసా? నేను దేవునికి ఇవ్వాలి. ఏమండి, ఆయన ఆలోచన ఎంత గొప్పదో తెలుసా? తన శరీరాన్ని ఈ భూమి మీద మన కొరకు అర్పించాడు ప్రియమైనటువంటి వాళ్ళరా, అర్పించాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు ప్రియమైనటువంటి వాళ్ళరా, సిద్ధపడ్డాడు. ఏమండి, ఆయన మన కోసము ఎంతగా వేదన పడ్డాడు తెలుసా? ఎంతగా వేదన పడ్డాడు తెలుసా? ఏమండి, మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా ఏమండి ఆయన విధేయత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియమైనటువంటి వాడు. ఆలోచన చేయండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతడి మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందో తెలుసా? స్వస్థత కలుగుతుంది. అంటే మనల్ని రక్షించడానికి ఆయన సిలువలో ఏమైపోయాడు? మరణించాడు. ఏమండి, ఎంతమందిని ఆయన కావాలి అనుకున్నాడో తెలుసా? భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయనకు పిల్లలుగా ఉండాలని, ఆయన కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏమండి, యేసు ప్రభువుని ఎరిగినటువంటి మనమే లోకానుసారంగా బ్రతికితే ఎలాగుంటుంది ప్రియమైనటువంటి వాళ్ళరా? వద్దండి, శరీర కార్యములు స్పష్టమైనటువంటివి కానే అవి నిన్ను దేవుని రాజ్యానికి స్వతంత్రునిగా చేయలేనటువంటివి. నిన్ను దేవుని రాజ్యానికి స్వతంత్రునిగా చేయగలిగినటువంటివి ఏకైకవి ఏంటి అంటే ఆత్మఫలాలు మాత్రమే. నీ దగ్గర నుంచి దేవుడు కోరుకోవాలంటుంది ఏందో తెలుసా? ఏమ్మా, నీ దగ్గర ఆయన ఆస్తులు అడగటం లేదు, నీ దగ్గర ఉన్నటువంటివి ఆయన కావాలని ఆయన కోరుకోవటం లేదు. కానీ నీ దగ్గర నుంచి ఆయన కావాలనుకుంటుంది ఏందో తెలుసా? నీవు దేవునికి ఇచ్చేటటువంటి ఫలాలు కావాలనుకుంటున్నాడు. ఏమండి, ఆలోచన చేయండి. మొట్టమొదటిగా నీ హృదయాన్ని దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళు, నీ హృదయాన్ని దేవునికి జక్కయ్య హృదయాన్ని దేవునికి చేసి, ప్రభువా నా హృదయం నీదేనయ్యా. ఎందుకని అని అన్నాడంటే, నువ్వే నాతో ఉన్నప్పుడు ఇవన్నీ నాకు అవసరం ప్రభువా. నువ్వే నాకున్నావు తోడుగా, నా పక్కనే ఉన్నావు, నా ఇంటిలోనే ఉన్నావు, నా గృహంలోనే ఉన్నావు, నా హృదయంలోనే ఉన్నావు. నువ్వే నాకున్నప్పుడు ఇవన్నీ అవసరం నాయనా. నాకు ఎన్ని అవసరం? ఏమీ అవసరం లేదయ్యా, ఏమీ అవసరం లేదు. నా హృదయము నీతో కూడా ఉంటే చాలయ్యా. అందుకని ఏమంటున్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము, ఇతని ఇంటికి ఏమొచ్చినదంట? రక్షణ వచ్చి ఉన్నది. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద బ్రతికినప్పుడు అలాగ షికారుగా తిరగలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. 33.5 సంవత్సరం బ్రతికినటువంటి జీవిత కాలాన్ని గుర్తు చేసుకున్నట్లయితే అనేక మందిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు ప్రియమైనటువంటి వాళ్ళరా.
ఏమండి? అలాగే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి నీవు నేను ఏం చేయాలి తెలుసా? అనేక మందిని రక్షణలోకి తీసుకుని రావాలి. ఏం తీసుకుని వస్తాం? మనమే దేవుని సన్నిధిలోకి రాలేకపోతున్నాం, ఇంకా అనేక మందిని ఏం తీసుకొని వస్తాం? ఏమండి? మనమే దేవుని సన్నిధిలోకి రాలేకపోతున్నాం. ఏమండి? మనం ఏం తీసుకురాగలుగుతాం ప్రియమైనటువంటి వాళ్ళ? ఒకడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, ఒకడికి ఇష్టం లేనట్టుగా ఉంటాడు. దేవుని మందిరం అంటే భయం లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. దేవుని సన్నిధి అంటే భయం లేదు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావే తప్ప, నీ లోకంలో ఎలాగైతే నువ్వు బ్రతుకుతున్నావో దేవుని మందిరంలోనే అలాగే బ్రతుకుతున్నావు తప్ప, ఎవరే ఇది దేవుని మందిరం అన్నటువంటి ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఉందా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. దేవుని మందిరం అంటే మనిషికి ఏం రావాలో తెలుసా? భయం రావాలి, భయం రావాలి. దేవుని మందిరంలో నేను ఎలాగా ఉండాలి అన్నటువంటి ఆలోచన రావాలి. ఏమండి? కట్ట కాదు ప్రియమైనటువంటి వాళ్ళ, కట్ట ఆలోచన చేయాలి. మనమే దేవుని సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు ఇతరులు దేవుని మందిరంలోకి ఏమి రాగలుగుతారు ప్రియమైనటువంటి వాళ్ళు? అలా రాలేరండి. మనం దేవుని సన్నిధి కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తామో అప్పుడు కూడా అనేక మందిని మాత్రము మనం దేవుని సన్నిధిలోకి తీసుకుని రాగలుగుతాం ప్రియమైనటువంటి వాళ్ళ, రాగలుగుతాం. మీకు ఒక సంగతి తెలుసా? ఎప్పుడైతే జక్కయ్య తన యావదాస్తిని ఇచ్చేశాడు, తనకు ఏమీ లేకుండా చేసుకున్నాడు. ఎవరన్నారు? ఇతడు పాపి అయిన మనిషిని యొద్దకు వెళుతున్నాడు అన్నారు కదా. వారందరూ ఏమయ్యారు తెలుసా? రక్షణ పొందారు ప్రియమైనటువంటి వారు. వారందరూ రక్షణలోకి వచ్చారు. వారందరిని యేసు ప్రభువుని అంగీకరించారు. ఏమండి? ఏమని ఆలోచన చేశారంటే, ఉన్నదంతా ఇచ్చేసాడే, ఈయన దగ్గర ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడురా అని చెప్పేసి ఏమండి ఆ మాటను గుర్తు చేసుకుని ఆయన కొరకు వారందరూ బ్రతకడానికి, జీవించడానికి సిద్ధపడ్డారు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇలాంటి సందర్భాలను బయటికి తీస్తే చాలా ఉన్నాయి. వినడానికి మనకు ఏముండదో తెలుసా? ఓపిక ఉండదు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు వారందరూ విన్నారు ప్రియమైనటువంటి వాళ్ళరా. వారందరూ విన్నారు. ఏమన్నారు తెలుసా? నిజమే ప్రభువా, మేము కూడా ఫలించవలసినటువంటి అవసరత మా మీద ఎంతైనా. వారు జ్ఞాపకం చేసుకున్నారు ప్రియమైనటువంటి వాళ్ళ. మన జీవితాలను కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పచెప్తామండి. మన జీవితాలను ఆయన సన్నిధిలో తీసుకొని వచ్చి పెడదాం ప్రియమైనటువంటి వాళ్ళ. మన హృదయాలతో ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాం ప్రియమైనటువంటి వాళ్ళ, ఆరాధిస్తాం. చెవులు గలవాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని మాటలు విన్నటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఆరాధిస్తారు. చెవులు లేనటువంటి వాడు ఆరాధించడానికి కూడా ముందుకి రాడు ప్రియమైనటువంటి వాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మందిరం అనగానే నీవు ఆలోచన చేయవలసింది ఇది లోక సంబంధమైనటువంటిది కానే, దీనికి ఒక ప్రత్యేకత ఉంది అన్నటువంటి ఆలోచనతో మాత్రమే ఈ భూమి మీద మనం అందరమీ ఆయనను ఏం చేయాలంటే ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలాగా మనం అందరము మోకరించి ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధిద్దాం.